అందరికీ నమస్కారం. నేను మీ సూర్యదేవ్ భండారి, సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. ప్రస్తుతం మన అందరి మనసులో ఉన్న ప్రశ్నలు ఏంటంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న రెసిప్రోకల్ టారిఫ్స్ డెసిషన్‌ని యూఎస్ సుప్రీం కోర్ట్ కొట్టివేసింది. శనివారం రోజు ఈ అనౌన్స్‌మెంట్ జరిగింది. ఎందుకంటే ఇలా విధించే హక్కు యూఎస్ ప్రెసిడెంట్‌కి లేదు. కేవలం యూఎస్ కాంగ్రెస్‌కి మాత్రమే ఉంది. సో, ఏదైతే రెసిప్రోకల్ టారిఫ్స్ విధించారో దానికి డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి కాంగ్రెస్ మద్దతు లేదు అనేది శనివారం రోజు వచ్చిన యూఎస్ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్‌లో ముఖ్యమైన అంశం. సో, ఈ అనౌన్స్‌మెంట్ రాగానే వెంటనే ఈ డొనాల్డ్ ట్రంప్ గారు 10% గ్లోబల్ టారిఫ్స్ విధిస్తున్నానన్న అనౌన్స్‌మెంట్ చేశారు. అది జరిగిన కొద్దిసేపటి తర్వాత మళ్ళీ డెసిషన్ మార్చుకొని 10% కాదు 15%కి హైక్ చేస్తున్నాను గ్లోబల్ టారిఫ్స్ అని అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. సో, దీని ప్రభావం ప్రపంచ మార్కెట్ల పైన ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా మన భారతీయ స్టాక్ మార్కెట్స్ పైన ఏ విధంగా ఉండబోతుందన్నది మన అందరి భారతీయుల మనసుల్లో ఉన్న ముఖ్యమైన ప్రశ్న అని చెప్పుకోవచ్చు. సో, 15% గ్లోబల్ టారిఫ్స్ అన్నది అండర్ సెక్షన్ 122 ఆఫ్ ద ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974ని అనుసరించి ట్రంప్ తీసుకున్న నిర్ణయం. లీగల్‌గా ఇది చూస్తే గనక టెంపరరీ నేచర్ అంటే తాత్కాలికమైన అంశం ఇది. 150 రోజుల పాటు అమల్లో ఉండే అవకాశాలుంటాయి. అంటే దాదాపు 5 నెలల కాలం. ఈ 5 నెలల కాలంలో మళ్ళీ యూఎస్ కాంగ్రెస్ అనుమతి అన్నది దీనికి తీసుకోవాల్సుంటుంది. యూఎస్ కాంగ్రెస్ దీనికి అనుమతించకపోతే ఇది ఆటోమేటిక్‌గా రద్దయిపోతుంది. సో, ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం గమనిస్తే ఇంతకు ముందున్న 18% రెసిప్రోకల్ టారిఫ్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు విధించిన 15% టారిఫ్ రేట్ అనేది 3% తక్కువ. సో, ఓవరాల్‌గా పాజిటివ్ మొమెంటంగానే మారే అవకాశాలుంటాయి. అంటే గ్లోబల్ మార్కెట్స్‌కి ప్లస్ మన ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్‌గా ప్రతిస్పందించే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇప్పట్లో యూఎస్ కాంగ్రెస్ దీనికి అనుమతించే అవకాశం తక్కువ ఉంది కాబట్టి. సో, ఇక ఇండియా, యూఎస్ ట్రేడ్ డీల్ గురించి గనుక గమనిస్తే ఈ యూఎస్ యొక్క సుప్రీం కోర్ట్‌లో వచ్చిన జడ్జిమెంట్‌కి అనుగుణంగానే ఈ డీల్ అన్నది ఆధారపడి ఉంది కాబట్టి, ఆటోమేటిక్‌గా మనకు లోయర్ టారిఫ్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి. కాబట్టి మా దీని గురించి పెద్దగా అనుమానించాల్సిన అవసరం లేదు. మన గవర్నమెంట్ నుంచి కూడా కొంత మినిస్టర్స్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. లేటెస్ట్‌గా జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాం. దీనికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అన్నది. కాబట్టి నేను ఇంతకుముందు ఒకసారి ఆహ్, ఇండియా, యూఎస్ ట్రేడ్ డీల్ పైన ఒక వీడియో చేయడం జరిగింది. దాంట్లో పాజిటివ్ అంశాలేంటి ఇండియాకి కలిసొచ్చేది, ఇండియాకి వచ్చే నెగెటివ్ అంశాలేంటనేది క్లియర్‌గా చెప్పాను. ఆ వీడియో చూడని వాళ్ళు ఒకసారి ఆ వీడియోని గమనించండి. ఇప్పుడున్న లేటెస్ట్ డేటా ప్రకారం ఆహ్, యూఎస్ సుప్రీం కోర్ట్ ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చిందో, దానివల్ల నేను నెగెటివ్‌గా ఉండబోయే అంశాలు ఏదైతే చెప్పానో అవి పాజిటివ్‌గా మారే అవకాశాలున్నాయి. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ పాజిటివ్‌గానే ప్రతిస్పందించే అవకాశాలున్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి నేను అనుకోవడం మనకు ఇది కలిసొచ్చే అంశమే అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు దీంట్లో పెద్ద మార్పులేమి రావు. యూఎస్ సూపర్ మార్ సు సుప్రీం కోర్ట్‌లో ఏదైతే డెసిషన్ వచ్చిందో దానికి అనుగుణంగానే మొమెంటం అనేది కొనసాగే అవకాశాలుంటాయి. ఇకపోతే శనివారం వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల గ్లోబల్ మార్కెట్స్‌లో రెసిప్రోకల్ టారిఫ్స్ పైనకు సంబంధించిన అనిశ్చితి అనేది తొలగిపోయిందనే చెప్పుకోవచ్చు. ఇక రెండో అంశం యూఎస్, ఇరాన్ యుద్ధ భయాలు. సో, నా అభిప్రాయం ప్రకారం యూఎస్ ఇరాన్‌తో పూర్తి స్థాయి యుద్ధం అనేది చేయకపోవచ్చు. సర్జికల్ స్ట్రైక్స్ లాగా టార్గెటెడ్ అటాక్స్ మాత్రం జరిగే అవకాశాలుంటాయి. అది పెద్దగా మార్కెట్స్ పైన ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి నేననుకోవడం ఆహ్, ప్రపంచ మార్కెట్‌లలో ఉన్న అనిశ్చితి ఏదైతే ఉందో రెసిప్రోకల్ టారిఫ్స్ అండ్ యూఎస్ వార్ ఏదైతే ఉందో ఆ అనిశ్చితి అన్నది తొలగిపోయిందని అనుకోవచ్చు. నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఆహ్, ట్రేడ్ టారిఫ్ వార్ అన్నది ఇగ ముగిసిపోయిన అంశంగానే భావించవచ్చు. కాబట్టి మార్కెట్‌లలో ఒక రేంజ్ బౌండ్ మొమెంటం కాకుండా వన్ సైడెడ్ అప్ సైడ్ మొమెంటం అనేది మనం చూసే అవకాశాలున్నాయి రాబోయే రోజుల్లో.
న్యూ హైస్ అనేది మార్కెట్ క్రియేట్ చేసే అవకాశాలున్నాయి కాబట్టి, ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేయండి. ప్రాఫిట్స్ అనేది తీసేసుకుంటా ఉండండి. ఓవరాల్ మార్కెట్స్ అనేది రేపు మండే రోజు ఎలా రియాక్ట్ అవుతాయి అన్నది చూడాలి. టెక్నికల్ అవుట్‌లుక్ మాత్రం చాలా పాజిటివ్‌గా ఉంది. మార్కెట్‌లో న్యూ హైస్ అనేది వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా ఫైనల్‌గా చూస్తే గనుక ట్రంప్ గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానిపైన నిలబడరు. మళ్ళీ వెంటనే దాన్ని మార్చేసి కొత్తగా నిర్ణయాలు తీసుకోవడం అన్నది ఆయనకున్న అలవాటే. చూద్దాం ఇప్పుడుది ఉన్న 15% గ్లోబల్ టారిఫ్ పైన గూడా మళ్ళీ నిర్ణయం మార్చుకునే అవకాశాలుంటాయి. ఎందుకంటే ఎలాంటి టారిఫ్స్ విధించినా ఫైనల్‌గా దాన్ని ఆహ్, బ బర్డెన్ అంతా భరించేది యూఎస్ కన్స్యూమర్స్ కాబట్టి మార్చుకుంటారేమో చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం వచ్చిన డేటా అంతా కూడా మార్కెట్స్‌కి పాజిటివ్‌గానే ఉంది. నేను అనుకోవడం మార్కెట్స్‌లో ఇక ఇక్కడి నుంచి పైకెళ్ళే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి.